మేము ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్‌లో ఇది వచ్చేసి పైనుంచి లిఫ్ట్ ఉంటుంది కదా! ఆ లిఫ్ట్‌లోంచి కిందికి దిగుతున్నాము. అక్కడ కౌంటర్‌లో టికెట్ తీసుకొని బ్యాగ్‌లోని చెక్ చేపించుకొని అక్కడి నుంచి మనము ఇప్పుడు దిగినాం కదా! ఈ లిఫ్ట్‌లోంచి కింద దిగి ఇక్కడ వెయిటింగ్ హాల్‌లో కూకోవాలి. మన విమానం నెంబరు మరియు మన బస్ నెంబరు అనౌన్స్ చేసేదాకా ఈ యొక్క వెయిటింగ్ హాల్‌లో కూకోవాలి. ఈ వెయిటింగ్ హాల్‌లో చూడండి ఎంతమంది కూకోన్నారో. మనలాగా ప్రయాణం చేసేటోళ్ళు రకరకాల ప్రదేశాలకు మీకు ఇప్పుడు దూరంగా మనకు కనిపిస్తున్నది కదా ఇండిగో విమానము. మనం ఎక్కబోయే విమానం అదే. ఆ విమానం ఎక్కి మనము ఢిల్లీ నుంచి వారణాసి చేరుకుంటాము. మనం ఇప్పుడు బస్సులో ఉన్నాము. బస్సులో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. వీళ్ళంతా విమానం ఎక్కేటోళ్ళే. మన వారణాసి వచ్చేటోళ్ళు వీళ్ళంతా ఢిల్లీ నుంచి. ఇప్పుడు మనం ఉండేది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రయాణం చేసేటోళ్ళు విమానం దగ్గరికి ఈ బస్సు ఎక్కుతారు. ఈ బస్సు ఎక్కి విమానం దగ్గరికి వెళ్తారు. చాలా రకరకాల ప్లేసుల్లో మళ్ళీ వేరే దేశం వాళ్ళు కూడా ఉన్నారు మన వెనక. మన ఇండియా మన భారతదేశం వాళ్ళు వేరే దేశం వాళ్ళు చాలామంది డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మేము విమానాశ్రయంలో ఉన్నాము. నేను చూపించాను విధిమారెడ్డి వైభవం ఇండిగో విమానాశ్రయంలో ఉన్నాము. ఇండిగో విమానంలో మేము వారణాసి వెళ్తాము. గురువుగారితో వచ్చినాం. గురువుగారితో అమల్నిమయ ప్రభు గురుగారు చూడండి తగ్గట్లేదు. అక్కడ అమల గారు ప్రభు, తర్వాత అమల్నిమయ ప్రభు, తర్వాత మా గురువు గారు, తర్వాత అమ్మగారు. ఇదిగో అంటే ఇదే మేము దిగిన బస్సు. రాజా రాజా విమానము రన్వే నుంచి రన్ అవుతూ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ నుంచి పైకి ఎగురుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు విమానాన్ని టేకప్ చేసిండు నింగిలోకి. మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి పైకి ఎగిరే దృశ్యాన్ని చూడండి. విమానము పైకి ఎగిరేటప్పుడు మన యొక్క గుండెలు జారినట్టు ఉంటుంది, మనకు ఊపిరాన్నట్టు ఉంటుంది. ఫస్ట్ సారి కాబట్టి మనము ఢిల్లీ నుంచి భయంగా ఉన్నది. ఇది మనము ప్రయాణం చేస్తున్న ఢిల్లీ నుంచి వారణాసి ప్రయాణం చేస్తున్న విమానము పైకి ఎగిరింది. పైన నుంచి కింది దృశ్యాలు చూడండి. ఢిల్లీ యొక్క లైట్లు కాంతితో వారణాసిలో దిగింది. మేము కిందికి దిగనీకి లగేజ్ తీసుకుంటున్నాము. లగేజ్ తీసుకొని కిందికి దిగుతాము. మొత్తం లిఫ్టింగ్ సిస్టమ్ మొత్తము అవి ఆటోమేటిక్గా డోర్లు తెరుచుకుంటాయి. బ్యాగులు తీసుకొని కిందికి పోతాం. ఇదే మేము దిగిన ఇండిగో విమానము. మన ఢిల్లీ నుంచి వారణాసి వచ్చిన. ఇప్పుడు వారణాసి ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మేము ఎక్కబోయే బస్సు ఇదే, నా వెనకాల ఉండేది. మేము దిగిన విమానం ఇదే, ఇండిగో విమానం. ఢిల్లీ నుంచి వారణాసిలో దిగిన ఇండిగో విమానం. అయితే చాలా అద్భుతంగా ఆహ్లాదంగా ఉన్నది. 1 గంటలోనే వచ్చేసినాం. మేము ఢిల్లీ నుంచి కిందికి దిగి బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నాం మన వారణాసి ఎయిర్పోర్ట్లోకి. వారణాసి ఎయిర్పోర్ట్లో దిగుతాము ఇంకా కొంచెంసేపట్లో. ఇప్పుడు మీకు ఎదురు కనిపిస్తున్నది కదా, అదే వారణాసి ఎయిర్పోర్ట్. ఎక్కడ? మన కాశీలో. చాలా పెద్దగా ఉన్నది ఎయిర్పోర్టు. విమానాలు దిగేది కదా, అందుకనే చాలా పెద్దగా కట్టించారు విమానాశ్రయం. బస్సు ఏమో చాలా నిదానంగా పోతున్నది. చాలా నిదానంగా పోయి అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర దింపేస్తాడు.
మేము ఎయిర్పోర్ట్లోంచి బయటికి వెళ్ళిపోతాం. ఈ ఈ కనిపించే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నుంచి. ఇది ఒక అద్భుతమైన ఒక జ్ఞాపకం అనుకోవాలి. ఇవంతా ఇండిగో సంస్థకు సంబంధించింది. మొత్తం నడిపేది ఇండిగోనే. విమానాలు మొత్తం భారతదేశంలో ఇండిగో సంస్థ తీసుకున్నది విమానాలు నడిపే. అదే ఇప్పుడు మేము వారణాసి ఎయిర్పోర్ట్లో దిగినాం. వారణాసి ఎయిర్పోర్ట్ చూడండి. ఈ వారణాసి ఎయిర్పోర్ట్లో మనం చూడదగింది ఏంటంటే మొత్తము మన సాంప్రదాయం, అంటే ఋషులు ఉంటారు కదా, ఋషులు మహర్షులు కాశీ యొక్క కథల రూపంలో అన్నిటి రూపంలో అలంకరించబడింది ఈ యొక్క వారణాసి ఈ విమానాశ్రయం. ఇప్పుడు మనం బస్సు దిగి లోపలికి వచ్చాము కదా. లోపలికి వచ్చిన తర్వాత పైన చూడండి, మీకు ఇప్పుడు కనిపిస్తున్నది కదా పైన, అది ఋషులు మహర్షులు, తర్వాత రకరకాల యోగులు, నాగసాధువులు, వాళ్ళని అందరినీ ఒక వరుస క్రమంలో పెట్టిండ్రు. ఇప్పుడు మీకు నేను చూపించింది అదే దృశ్యం. ఇప్పుడు మళ్ళీ చూడండి, మొత్తం చుట్టూ చూపిస్తా. వారణాసి ఎయిర్పోర్ట్ ఎలా ఉన్నదో, ఎలా ఒక మెరుస్తున్నదో కాంతులతో, డిజిటల్ టీవీలతో మన వారణాసి ఎయిర్పోర్ట్. అయితే మనకు వారణాసి ఎయిర్పోర్ట్ కూడా ఒక మన సంస్కృతి సాంప్రదాయాలు, సనాతన ధర్మం యొక్క ఋషులు మహర్షులు, మళ్ళీ త్రిమూర్తులు, వీళ్ళ గురించి ఎక్కువ ఫోటోలు ఉన్నవి టూరిస్ట్ ప్లేస్లో. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తున్నది కదా, తిరుగుతున్నది కదా రౌండ్గా, ఆ గ్రీన్ పైన గ్రీన్ ఉండి చుట్టూ తిరుగుతున్నది కదా, ఇది బ్యాగులన్నీ ఆటోమేటిక్గా దాని మీదకి వచ్చేస్తాయి. మన బ్యాగ్ ఏదో మనము కనుక్కొని తీసుకోవాలి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, రౌండ్గా గోళాకారంలో తిరుగుతున్నది కదా గ్రీన్ మ్యాట్ వేసి, ఇది మన బ్యాగులు వస్తాయి ఆటోమేటిక్గా. ఆ బ్యాగులు మనదేదో తీసుకోవడమే, మనం వెతుక్కొని ఆటోమేటిక్గా దాంట్లోంచి వచ్చేస్తాయి. ఇప్పుడు మన వెనక చూస్తున్నాం కదా, కాశీలో ముఖ్యమైన ప్రదేశాలు ఏవేవి, ముఖ్యమైన ప్రదేశాలు నా వెనక ఉన్నాయి కదా, నా వెనక దృశ్య రూపంలో 9 ఉన్నవి. 9 ప్రదేశాలు.